అందరికీ నమస్తే అండి. మాది గుణదల ఏరియా మైత్రినగర్ గ్రామం. నా పేరు మహాలక్ష్మి. నేను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఫర్ ఉమెన్ అనే టాపిక్ గురించి నా యొక్క అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాను. స్త్రీల ఆర్థిక స్వతంత్రం అంటే ఇది వ్యక్తిగతం అని ఎందుకంటున్నానంటే చాలామంది స్త్రీలకు తమ ఆర్థిక స్వతంత్రం అనేది విభిన్నమైనదిగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగం చేసుకునే స్త్రీ తన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం లేదా తనను తాను ఆర్థికంగా నిలబెట్టుకోవడం. ఒక గృహిణి అయితే తనకిష్టం వచ్చినప్పుడల్లా డబ్బు ఖర్చు పెట్టుకోవడం లేదా అత్యవసర పరిస్థితుల్లో ఆమె ఆర్థికంగా నిలబెట్టుకోవడం. స్త్రీల ఆర్థిక ప్రభావం అనేది కేవలం స్త్రీల మీదే కాకుండా సమాజం, కుటుంబం, మొత్తం దేశం మీద ఉంటుంది. ఆర్థిక స్వతంత్రం గల స్త్రీలు తమ పిల్లలకు రోల్ మోడల్స్ అవుతారు. మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన పాతకాలపు లింగ పక్షపాతాలను కూకిటి వేర్లతో పెకిలించడానికి ఆర్థిక స్వతంత్రం అనేది సహాయపడుతుంది. అసలు స్త్రీలు ఆర్థిక స్వతంత్రం ఎలా సాధించగలరు? స్త్రీల ఆర్థిక సంపద సామర్థ్యం మరియు గొప్ప విద్యా నైపుణ్యాలతో సంబంధం లేకుండా క్రమశిక్షణ గల పెట్టుబడిదారులుగా మారాలి. అంతేకాకుండా వారి సంపాదనలో కొంత భాగం పొదుపు చేసి క్రమం తప్పకుండా రాబడి వచ్చే మార్గాలలో పెట్టుబడి పెట్టాలి. ఇలా కొంతకాలం క్రమం తప్పకుండా క్రమశిక్షణతో రాబడి వచ్చే మార్గాలలో పెట్టుబడి పెట్టినట్లయితే తమకు అత్యవసర పరిస్థితుల్లో అంటే ఉద్యోగం కోల్పోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, తమ కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఎదురైనా ఈ పొదుపు చేసిన డబ్బు అనేది సహాయపడుతుంది. అసలు స్త్రీల ఆర్థిక స్వతంత్రం అంటే ఆరోగ్యవంతమైన, సురక్షితమైన మరియు తక్కువ పక్షపాతం కలిగి మరింత ప్రగతిశీల సమాజం అని అర్థం. థ్యాంక్ యూ.